మనలో చాలామందికి ఒక సమస్య ఉంటుంది. మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని రాయటానికి పదాలు రావు. అప్పుడు మనం ఏం చేయాలి? హెల్ప్ మీ రైట్. హెల్ప్ మీ రైట్ అంటే ఏమిటి? దాన్ని ఎలా ఉపయోగించాలి? మనం ఎలా మంచి రైట్ రైటర్‌గా అవ్వాలి? అన్న విషయాలు వివరంగా తెలుసుకుందాం. హెల్ప్ మీ రైట్ అంటే ఏమిటి? హెల్ప్ మీ రైట్ అంటే మనకు రాయటం కష్టంగా ఉన్నప్పుడు ఒకరు సపోర్ట్ తీసుకొని మన ఆలోచనలు సరైన పదాలతో మార్చుకోవటం. ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఎస్సై రాయటానికి, లెటర్ రాయటానికి, వీడియో స్క్రిప్ట్ తయారు చేయడానికి, సోషల్ మీడియా పోస్టులు రాయటానికి, స్టోరీలు, కవితలు రాయటానికి. అంటే మన ఆలోచనలకు ఆకారం ఇచ్చే సాధనం. మనం ఎందుకు హెల్ప్ మీ రైట్ అవసరం పడుతుంది? కొన్నిసార్లు మనకు విషయం తెలుసు కానీ పదాలు రావు. కొన్నిసార్లు మొదలు ఎలా పెట్టాలో తెలియదు. ఇంకొన్నిసార్లు రాసింది బాగుందో లేదో అనుమానం. అప్పుడు హెల్ప్ మీ రైట్ మనకు అవసరం. ప్రారంభ వాక్యం ఇస్తుంది. సరైన నిర్మాణం చూపిస్తుంది. భావాన్ని క్లియర్‌గా చెప్పడానికి సహాయం చేస్తుంది. హెల్ప్ మీ రైట్‌ని ఎలా సరిగ్గా ఉపయోగించాలి? ముందుగా మీ ఆలోచనలు క్లియర్‌గా చెప్పాలి. హెల్ప్ మీ రైట్ అబౌట్ ఫోకస్ అని కాకుండా ఫోకస్ ఎలా మన జీవితాన్ని మారుస్తుంది అనే వీడియో చెప్పాలి. ఎంత పొడవుగా రాయాలో చెప్పాలి. ప్రేరణాత్మకంగా, ఎమోషనల్‌గా, క్లాస్ రూమ్ స్టైల్‌లో, సింపుల్ లాంగ్వేజ్‌లో ఇలా స్పష్టంగా చెబితే ఫలితం అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా దానిపై ఆధారపడకూడదు. మన ఆలోచనలు, అంచనాను బట్టి రాయాలి. మనకు రాయటానికి సహాయం చేస్తుంది. కానీ ఆలోచించడం మాత్రం మనమే చేయాలి. ఎందుకంటే మంచి రైటర్ అవ్వాలంటే రోజు చదవాలి, రోజు రాయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. మీ దగ్గర మాటలు ఉన్నాయి. మీ దగ్గర ఆలోచనలు ఉన్నాయి. కొంచెం సహాయం మాత్రమే కావాలి. అప్పుడు ధైర్యంగా చెప్పండి హెల్ప్ మీ రైట్. కానీ చివరికి మీ స్టోరీ మీదే. మీ భావాలు మీదే. మీ ప్రయాణం మీదే.